ఒక డ్రమాటిక్ ఇన్సిడెంట్ గురించి చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. అసలు నిజంగా ఈ సమాజానికి ఏమైంది అనిపిస్తా ఉంది. నెల క్రితము మీరట్ అనే ఊర్లో ఒక వైఫ్ వాళ్ళ హస్బెండ్ ని, సౌరభ్ అనే హస్బెండ్ ని చంపేసి ఒక బ్లూ డ్రమ్ లో వేస్తుంది. అది చాలా ఫేమస్ అయింది. అది జరిగి 1 మంత్ కాకముందే ఇంకొక ఇన్సిడెంట్, కొత్తగా పెళ్ళైన జంట వాళ్ళు హనీమూన్ కోసం అని చెప్పేసి మేఘాలయకి వెళ్తే అక్కడ వైఫ్ ప్లాన్ చేసి హస్బెండ్ రాజా రఘువంశి చంపిస్తుంది. సోనం రఘువంశి అనే ఆవిడ. అసలుకి ఈ ఇష్టం లేనప్పుడు ఎందుకు పెళ్లి చేసుకుంటున్నారు? పెళ్లి చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ లోకి ఎందుకు వెళ్తున్నారు? ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ లోకి వెళ్ళిన తర్వాత డైవర్స్ తీసుకోవచ్చు కదా, చంపడానికి ఎందుకు వెళ్తున్నారు అర్థం కావట్లేదు. ఖచ్చితంగా ఎక్కడైతే ఉమెన్ ఎంపవర్మెంట్ అవుతుందని అనుకుంటున్నామో ఎట్ ద సేమ్ టైం ఆ ఎంపవర్మెంట్ ఎక్కడ దాకా వెళ్తుందంటే నిజంగానే ఇప్పుడు చూస్తూ ఉంటే మాత్రము ఖచ్చితంగా హస్బెండ్స్ మీద అయితే అటాక్సే కాదు, హస్బెండ్స్ మీద అయితే ఖచ్చితంగా వాళ్ళ మీద ఒక మర్డర్లు జరుగుతున్నాయని కూడా మనకు అర్థమవుతుంది. సో ఇది నేనే ఈ న్యూస్ చదివినప్పుడు ఒక 3 days బ్యాక్ అరే అది ఇన్ఫిల్ట్రేషన్ జరుగుంటుంది, మణిపూర్ మేఘాలయలో ఉన్నటువంటి ఇన్ఫిల్ట్రేటర్స్ చేసుకుంటారేమో అని అనుకున్నాను నేను. కానీ తీరా విషయానికి ఈరోజు ఏమని తెలిసిందనంటే వైఫై హస్బెండ్ని చంపించింది మేఘాలయలో అని చెప్పేసి. సో ఇది ఖచ్చితంగా ఒక సభ్య సమాజం తలదించుకోవాల్సినటువంటి రోజు ఈరోజు.